అన్నా చాలా రోజులైంది ఎక్కడ యాక్టింగ్ చూసినా అయ్యగారు నెంబర్ 1. అయ్యగారు కాదు దేవుడు అన్న. నాకైతే సినిమా మాత్రం పిచ్చగా నచ్చేసింది అన్న. అఖిలన్న సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. అరే ఏం యాక్టింగ్ అన్న అవ్వ. ఆ యాక్టింగ్ అంటే ఆ లవ్ స్టోరీ అయినా, ఆ ఎమోషన్ అయినా, ఆ ఫైటింగ్ సీన్ అని అదిరిపోయిందా. ప్రతి ఫ్రేమ్ ప్రతి ఎపిసోడ్ అది వేరే లెవెల్ భయ్యా. ఇంటర్వెల్లో ఉంటుంది భయ్యా, చక్రం తిప్పి కార్ మీద దుక్కు షాట్ కొడతాడు భయ్యా. ఆ ఇంటర్వెల్ బ్యాండింగ్, ఆ బీజిఎం మాత్రం అదిరిపోయింది భయ్యా. అసలు అఖిలన్న యాక్టింగ్ మాత్రం మస్తు ఇంప్రూవ్ చేసుకున్నాడు. అసలు సినిమాకి నేషనల్ రావాల్సిందే భయ్యా. ఏంది భయ్యా కత్తితో ఉత్సాహ కోత. అసలు ఆ సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు సినిమాలో కనబడుతుంది భయ్యా. సినిమా అంటే ఇది భయ్యా, ఇది కావాల్సిందే. ఎన్నో సినిమాలు తీసి సినిమా వేరు భయ్యా. అఖిలన్న లెక్క మారిపోయింది. అండ్ భాగ్యశ్రీ బోరే అండ్ ఇద్దరి అంటే వాళ్ళిద్దరి లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా ప్రతి సీన్ అది అరే మనకి ఏం కావాలి అది భయ్యా. ఈ సినిమాతో నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున నిరూపించుకోవడం ప్రతి సీన్ బాగుంది భయ్యా. అసలు ఏందన్నా అఖిల్ అన్న యాక్టింగ్ ఏంది వామ్మో. నేనైతే ఏ సినిమా వచ్చినా కనెక్ట్ కాదని అఖిల్ అన్న సినిమా కనెక్ట్ అయిపోయినా చాలా బాగుందన్న. ఇది అన్న కావాల్సింది అఖిల్ అన్న. ఇలాంటి సినిమా ఇది కంటెంట్ కావాలా, ఇది మనకు కావాల్సిన సినిమా. చాలా బాగుంది. ఒక్కొక్క నా కొడుకు చెప్తున్నా అరే నెగిటివ్ చేసిన గారు ఒక్కసారి సినిమా చూడండి. అఖిల్ అంటే ఏంటో ఆ బ్రాండ్ అని తెలుస్తుంది. ఒకటే భయ్యా బ్లాక్ బస్టర్ భయ్యా. లెనిన్ సినిమా సూపర్ హిట్. ఖైరతాబాద్ గణేషన్ మీద ఒట్టు లెనిన్ సినిమా మాత్రం సూపర్ హిట్. ఇన్ని ట్విస్టులు మాత్రం ఏ సినిమాలో చూపించలేదు. సో అఖిల్ గారి యాక్టింగ్ మాత్రము మరొక కొత్త కోణంలో ఉంది. సూపర్ హిట్ సినిమా. నాకైతే ఫుల్ ట్విస్టులు ఎన్ని అంటే ఊహించలేరు ఎవరు. అన్ని ట్విస్టులు ఇచ్చినారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ కంపల్సరీ. వాళ్ళు సూపర్ హిట్ దాంట్లో అడుగు పెట్టేసినారని చెప్తున్నా. తండేలు కూడా చెప్పాను వాళ్ళు అన్నదానికి. ఇప్పుడు అఖిల్ కూడా చెప్తున్నాను. అఖిల్ ఈజ్ ద నెంబర్ 1 హీరో అవుతాడు. ఆయన ఎంత మలుచుకొని చేసినట్టు సినిమా ఏ హీరో కూడా చేయలేరు. అంత మారి అంత పల్లెటూరు నేపథ్యంలో ఉన్నా కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు. బాగుంది సినిమా, బాగుంది. ట్విస్టులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఒకసారి తమన్ మ్యూజిక్ బాగుంది, భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది. ట్విస్టుల మీద ట్విస్టులు వేసాడు. అసలు మేము కరెక్ట్ ఇట్లా అంటే స్టార్టింగ్ ఎంట్రీ బాగుంది, అఖిల్ ఎంట్రీ బాగుంది, మొత్తం బాగుంది. మేము కొంచెం బోర్ కొడుతుంది అన్నప్పుడు ట్విస్ట్లు వేస్తాడు. సడన్గా ట్విస్ట్. అసలు సీట్ మీద కూర్చోలేకపోయాం మేము. అన్ని ట్విస్ట్లు వేసాడు. షాక్ అసలు. ఎంట్రీ సీన్ చాలా బాగుంది. చాలా హైప్ బాగా ఇచ్చారు అఖిల్కి. చాలా బాగుంది ఎంట్రీ సీన్. భాగ్యశ్రీ ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంది. ఈజీగా 100 కొడుతుంది ఈజీగా. హైలైట్స్ అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ ముందు ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్ ఉంటుంది, ఎండింగ్లో క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఫైటింగ్ సీన్స్ కావాలి. తమన్ బీజం ఎంత బాగా కొట్టారో అసలు. అదండి అఖిల్ కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మంచిగా చేశాడు యాక్టింగ్. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాగార్జున ప్రొడక్షన్కి బ్రేక్ ఈవెన్ అయితే వచ్చేస్తుంది. తమన్ అనేది మామూలుగా కొట్టలేదండి. తమన్ అన్న వల్ల లేచింది సినిమా. భాగ్యశ్రీ యాక్షన్ బాగుంది, శివాజీ యాక్షన్, అందరి యాక్షన్ బాగుందండి. ట్విస్టులు అయితే మామూలు ట్విస్టులు కాదు, పోగ్రీ లెవెల్ ట్విస్ట్ అనొచ్చండి. చాలా బాగుంది సినిమా. అంటే నాకు హ్యాండ్సమ్గా ఉంటాడు అనిపించడండి, కానీ బాగానే ఉన్నాడు. బాగుందండి. అంటే అంత పెద్ద రోల్ ఏం లేదు, కానీ ట్విస్టులతో అయితే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. నేను ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను. ఒక 2.75 ఇస్తానండి 5కి. అయ్యగారి నెంబర్ 1 అండి. చాలా బాగుంది సినిమా. తమన్ అన్న అయితే అసలు కాలు మొక్కేచ్చు, అంత బాగా కొట్టాడు. మూవీ వచ్చేసి చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం మెల్లగా స్టార్ట్ అయినా ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇంటర్వెల్ స్టార్ట్ అయ్యాక ఇట్లా ఆ హై మెయింటైన్ చేస్తుంది. అసలు ఇక్కడ తగ్గలే. క్లైమాక్స్ అసలు మూవీ హైలైట్ క్లైమాక్స్. మూవీ జై అని మూవీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ స్లో ఉంటుంది, దర్రమని లేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతాం. రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది మూవీ మొత్తం. ఆ ట్విస్ట్లకి ఒక్కతో ట్విస్ట్, బుల్లెట్లు షూట్ చేస్తాడు, ట్విస్ట్లు షూట్ చేస్తాడు. క్రేజీ ఉంటుంది మూవీ మొత్తం. అయ్యగారు కంబ్యాక్ కొట్టాడు. నందమూరి తమన్ కాదు, కోనిడెల తమన్ కాదు, అక్కినేని తమన్. అసలు ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఉంటుంది. ఒకటి అఖిల్ అయితే ఇంకోటి తమన్. మీకు కనిపించే హీరో అఖిల్ అయితే కనపడని హీరో తమన్. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఉంటుంది. మీరుగా థియేటర్లో సీట్లు అవుతాయి పైకి, మామూలుగా లేదు. తమన్ కొట్టిన కొట్టుడికి సీట్లు అదురుతున్నాయి. అయ్యగారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇట్లా ఎందుకన్నా ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఏజెంట్ లాంటి సినిమాలు మామూలుగా లేదు, అదిరిపోయింది. స్పాయిలర్స్ ఇవ్వకండి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీతో రండి, సినిమా చూడండి, మీ అంత మీరు చూసి తెలుసుకోండి. రివ్యూస్ నమ్మకండి. రివ్యూ అనేది ఒకరి ఒపీనియన్ మాత్రమే. రివ్యూస్ నమ్మకండి. థియేటర్కి రండి, సినిమా చూడండి.
ఈ సినిమా ప్రీమియర్ వేసి 2000 పెట్టినా మేము కొనేటోళ్ళం మామూలుగా లేదు. సినిమా చాలా బాగుందండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఫ్యామిలీతో వచ్చి చూడండి. నేను ఆవేశంగా మాట్లాడితే ఆవేశపరుడు అంటున్నారు, ఆలోచించి మాట్లాడుతున్నాను. బాగాలేదన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి బాగాలేదండి పాపం. బాధలు బాగుంటుంది, లేకపోతే బాగోదు. వాళ్ళకి బాధలు ఉన్నాయి బ్రో. బాధల్లో ఉన్నాడు ఏదైనా బాగలేదా అంటాడు. నీకు జ్వరం వస్తే నువ్వు ట్యాబ్లెట్, జ్వరం వస్తే నీకు కాఫీ పెడితే చేదుకుందంటావా బాగుందంటావా? ఆ బాధల్లో ఉన్నోడికి అది మీరు ఇది చెప్పండి. ఆ బాధలో ఉన్నోడికి బాగాలేదన్నోడికి చాలా బాగుంది. ట్విస్టులు బాగున్నాయి. అక్కినేని గారి యాక్టింగ్ సూపరు. ఈ సినిమాకి నేను 5కి 4.5 రేటింగ్ మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఈ సినిమా హిట్ అయితే తిరుపతి వస్తానని మొక్కుకున్నాను. తిరుపతి వెళ్తున్నాను ఈ మంత్. మీకు అందరికీ ఆ ఫోటోలు పెడతాను. ప్రిడిక్షన్ ఇచ్చాను, ప్రిడిక్షన్ వీడియో ఉంది చూసుకోండి. దాన్ని ప్రైమ్ నవీన్ ఉంటుంది, దాన్ని కూడా ట్రోల్ చేశారు. చెయ్యండి, మాకేమవుతుంది, మాకేమీ కాదు. సినిమాని ప్రేమిద్దాం. తెలుగు అంటే మేమిద్దరం మాట్లాడుతున్నామంటే మాకు ఎంత ఆనందంగా ఉంటే మాట్లాడతాం, అర్థం చేసుకో. తమ్ముడు మాట్లాడు తమ్ముడు. యాక్షన్ సీన్స్ అయినా లవ్ సీన్స్ అయినా పీక్స్లో ఉన్నాయి బ్రో. అన్న యాక్టింగ్, అన్న బాడీ, అన్నని ఎలా చూపించాలో అలా చూపించారు డైరెక్టర్ మాత్రం. భాగ్యశ్రీ బోసి ఎంత అందంగా ఎంత వినయంగా ఉంటుందో, సో అన్న కూడా అంతే ఈక్వల్గానే ఉంటాడు యాక్టింగ్లో మాత్రం. పీక్స్లో ఉన్నాయి మాత్రం యాక్టింగ్ మాత్రం. సినిమాలో ట్విస్టులు ఉంటే ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కోలా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేం మూవీని ఇదే అని చెప్పేసి మనం నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. క్లైమాక్స్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సేమ్ అన్ని ట్విస్ట్లే ఉంటాయి సినిమా మొత్తం. శివాజీ రోల్ పీక్స్, శివాజీ సార్ది ఇంతకుముందు ఆల్రెడీ చేశాడు. ఆయన ఈ సినిమాలో పెట్టడానికే డిఫరెంట్ రోల్ కోసం ఆయన ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలో ఒక రేంజ్లో ఉన్నాడు యాక్చువల్లీ. సో ఆయన కంపేర్ చేసుకుని ఆయన రోల్ ఇచ్చారు ఇక్కడ. ఈ సినిమాలో మాత్రం ఆయన ట్విస్టులు ఆయనకి వేరేగా ఇచ్చారు. కొన్ని ట్విస్టులు మాత్రం పీక్స్లో ఉంటాయి బ్రో సినిమా మాత్రం. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. బాగా కింగ్డమ్ మూవీలో చాలా మిస్ అయ్యాం. ఆమె సీన్స్ కొన్ని తీసేశారు, సాంగ్స్ కూడా తీసేశారు. ఈ సినిమాలో మాత్రం క్లియర్గా ఆమె ఫ్యాన్స్ ఉంటే మాత్రం పక్కగా వాచ్ చేయొచ్చు బ్రో సినిమా.